హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర కళాధరు వాళ్ళ మిసెస్ వినీషల పాప ప్రకృతి వాళ్ళ కూతురు. మరి ఆ పాపకి మొదటి పుట్టినరోజుని ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. బంధువులు మిత్రులు దాదాపు 100-200 మంది మహానుభావుల ఫోటోలను చేతబట్టుకొని వేదిక మీదకి ఆ కుటుంబంతో అండగా పైకొచ్చాము. ఆ తర్వాత ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి వాటర్ మిలాన్ని కేకులాగా భావించి న్యాచురల్ కేక్ అని చెప్పి దాన్ని కట్ చేసి అందరం పంచుకున్నాము. ఆ తర్వాత పాటలకు డ్యాన్స్లు వేసాము, ఈత కొట్టాము, పాటలు పాడాము, ముచ్చట్లు చెప్పుకున్నాము, పరిచయాలు చేసుకున్నాము, గురువులను గౌరవించుకున్నాము, ఎన్నెన్నో చేశాము. ఈ క్రమంలో ఇక్కడే నాకు ఒక పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వయసు మా పెద్దమ్మ వయసు వాళ్ళు కనిపించారు. వాళ్ళందరినీ నేను మీకు ఈ వీడియో ద్వారా పరిచయం చేస్తాను. ముందుగా అమ్మ, మీ పేరేం పేరు? నువ్వేమైతావు కళాధరకు? అమ్మమ్మ. రైట్. అమ్మ, నీ పేరేం పేరు? శివమ్మ. నువ్వేమైతావు? అమ్మమ్మనైతా. అగ్గో, ఇద్దరమ్మమ్మలా? అమ్మ, నువ్వేమైతావు కళాధరకు? నేను అమ్మనైతా. అమ్మ వాళ్ళ తల్లివి? తల్లిని. ఎంతమంది మీకు పిల్లలు? 2 కొడుకులు 2 బిడ్డలు. ఏం పేర్లు వాళ్ళవి? పెద్దయిన స్వామి, చిన్న కళాధరు, తర్వాత బిడ్డ సావిత్రి, తర్వాత బిడ్డ కవిత. ఓకే, అంటే 2వ నంబర్ కళాధర్ అనమాట. అమ్మ, నీ పేరేం పేరు? జయమ్మ. నువ్వేమైతావు? ఓ, అంటే నాకు నానమ్మ అవుతావు అన్నట్టు, అంతేనా? రైట్. మరి మీరు ఎన్నో పుట్టినరోజులు చూసిరు కదా, మీరు చిన్నగా ఉన్నప్పుడు మీకు పుట్టినరోజులు ఇట్లా చేసుకున్నారు ఎవరన్నా? చేసుకున్నారా? మరి ఏంది మరి నడవంతరాలు ఈ కథలు ఏందన్నట్టు? ఈ కథలు ఎట్లా అవుతున్నాయో మాకు తెలుస్తుంది, చూస్తున్నా కానీ తెలుస్తుంది. తెలుసలేవు. ఈ కేకులు పూసుకుడు, రాసుకుడు, నవ్వుకుడు, ఈ కేకులు పక్కపక్కలు ఉండేటి అప్పుడు? అవి లేవు. అవి లేవు. మీకు ఏ వయసులో పెళ్ళయింది? మీకు పుట్టినరోజు ఎవరితోనే ఉన్నది ఆనాడు? ఎవరి దగ్గర లేదు. 15 ఏళ్ళకి అయింది మాకు. నీకు 15 ఏళ్ళకి అయింది. అమ్మ, చిన్నమ్మ నీకు? 13 సంవత్సరాలకే అయింది. మరి నీకు? నాకు యాదే లేదు. యాదే లేదు అంటే బాగా చిన్న పిల్లగా ఉన్నప్పుడు అయిందా? మీకు? మరి ఇప్పుడు నా బిడ్డ 10వ తరగతి అయిపోయింది, 16 ఏళ్ళు, లగ్గం చేయమంటారా? అప్పట్లో లగ్గాలు ఇప్పుడు అయితే లేవు బిడ్డ. ఎందుకు చేయాలి చెప్పి? ఇప్పుడు నా బిడ్డ చదువులు అప్పుడు లేవు కదా, చేసిర్రు. పోతే గోరకాడికే పోయినాము, పోతే ఎంట కలవతే తల్లి గుద్దుకపోతే పోయినాము. ఇప్పుడు తల్లి గుద్దుకపోదు, మాకు కలవనే వస్తుంది కానీ ఇంకో రాదు, ఇంకే పని రాదు. ఇంకే అది ఒక్క గీత గుర్రా. మరి ఇప్పుడు గీతల గురించే ఇప్పుడు పెద్దగా 20 ఏళ్ళ వయసు వచ్చేదాకా బిడ్డల కవర్దారుగా కొట్టుకుంటా తిట్టుకుంటా కావాలి కాసి పైసలు ఇచ్చి చదివించుకుంటారు. అదే ముఖ్యం అనుకుంటున్నాం. ఏమి ఇప్పుడు మీరు చదువుకోలే కదా, మీరు చదువుకోకపోతే మీకు ఆగింది ఏమున్నది? మీరు మంచిగా బతికిరు కదా, మీరు పిల్లలు అన్నారు, పెంచిళ్ళు పెద్ద చేసిళ్ళు, ఇల్లు జాగా భూమిని కాపాడిరు, ఈ ఊళ్ళో కూడా విలువ కొద్ది బతుకుతారు కదా. మరి ఇక చదువుకుంటే ఎంత, చదువుకోకుంటే ఎంత? అయ్యో, ఇప్పుడు ఆడిపోతుంది అంట. ఎక్కమ్మా, నేను ఆనందిస్తా అంటున్నాడు. నువ్వు ఎక్కమ్మా, నేను ఆనందిస్తా అంటుండు. చదువు రాకపోయిగా ఈ నెంబరు ఆ బస్సు ఈ బస్సు తెలియక నువ్వు ఎక్కడైతే ఎక్కువ ఆనందిస్తా అంటున్నాడు. నువ్వు అడిగితే చెప్పవచ్చు, గిది గిది అడిగిపోతుందా అంటే మాకు తెలియదు అనుకుంటా పోతాడు. అది తెలిసింది కదా అని అంటే అడిగి ఎక్తగా నడుమంతరాన్ని ఆగం చేసే పొద్దు వచ్చింది అయ్యా. ఆగం ఏందో చదువుకోవాలంటావు. మరి ఇప్పుడు 10 దాకా చదువుకున్నది అన్ని తెలుస్తాయి, ఇక చాలా ఇంకా ఎక్కువ పెద్ద చదువు ఎందుకు? ఇంకా డ్యూటీలు చేస్తున్నారు వాళ్ళు డ్యూటీలు ఎక్కువ చదువు చదివి డ్యూటీలు చేస్తారు. ఈ 10వ తరగతి చదివిన వాళ్ళకు వాళ్ళకి యాలివి లేదు. మాకు బస్సు నంబర్ తెలియదు, గనేరం టైం తెలియదు నాకు. హల్లా అయితే ఆడు హల్లా అంటే అయ్యింది 10 అయింది 9 అయింది 8 అయిందని ఆ నమాజ్ చేస్తే మేల్కుంటాం. నాకు బస్సు నంబర్ తెలియదు, నా పేరు నాకు రాదు. ఈ బస్సు ఆడిపోతుంది బిడ్డ ఎక్కుతా అంటే నువ్వు ఎక్కడైతే ఎక్కమని నేను దొరకపోతా అంటున్నాడు. ఏం చెప్పాలి మరి? ఇక మరి అది తెలివా మాది తెలివా? చదువుకుంది తెలివి. చదువుకున్నా మరి బాగా చదువుకుంటే కూడా నౌకరత్తలే కదమ్మా? ఎందుకు వస్తలేదు? మస్తు వస్తున్నాయి.
ఆడోళ్ళు లక్షలు కొడుతున్నారు ఆడోళ్ళు లక్షలు కొడుతుంది అంటే ఆడోళ్ళు లక్షలు కొట్టొద్దనా మరి కొట్టి బతుకుతున్నారని ఇతరులకు మాకేం ఆశ ఎంప్లాయీలు అయ్యి మా కడుపులో పుట్టిన వాళ్ళకు ఆశ. మరి నేను బాగా చదివినా నాకు ఏం నౌకరు రావాలి మరి నా చదవంత ఉట్టిదేనా నీ మాటనే గట్టిగుంది. ఆ? నీ మాటనే గట్టిగుంది. అసలు నా మాటలు చెప్తున్నావు నీ చదువు లేకున్నా సరే ఆ, నీకు చదువు మాటలే చదువు. ఆ, నా మాటలు నీకు ఎరికేనా పెద్దమ్మ ఆ? ఎరికే నీకెట్లా ఎరకా ఇంతమందిలో నీకు ఒక్కడవే ఒక్క మాట ఎక్కువ ఉంది. ఆ, అందరూ పోతారు కానీ ఎవరు గట్టనే నీకు పైసలు వస్తాయి, అంతే అంటావు మంచిగా వస్తాయి. మాటలతోటే నేను బతికేస్తా అంటావు ఇప్పుడు కళాధరు నా దోస్తు పట్టినాక చెడిపోయినట్ట బాగుపడ్డట ఎవరు చెప్తారు తెలియలేదుగా బిడ్డ ఇంకా ఇగో అమ్మని అడుగుదాం తెలియలేదు. కన్న తల్లి ఉన్నది కదా సామికును కళాధరకు తేడా ఏంటిదమ్మా చదువు నుంచి తేడా ఉంది, చాలా తేడా ఉందా చాలా తేడా ఉంది. ఏమి వ్యవసాయం చేసుకుంటా ఏది తెలివితేటలు లేవు, ఆ, ఏది మట్టిలో చేసుకుంటా మట్టి తినుకుంటా మట్టి పని చేసుకుంటున్నానికి ఏం తెలియలేదు. ఉమ్, చదువుకున్నానికి కొంచెం అవతల పోతే ఆలి ఉన్నది, ఉమ్, ఏదైనా తెలుసుకోగలుగుతాడు, కష్టాలున్నా జర బాధపడగలుగుతాడు, తట్టుకోగలుగుతాడు. వ్యవసాయం చేసినప్పుడు తట్టుకోలేడు. మరి ఇప్పుడు పోరగాళ్ళకు అవ్వయ్య మస్తు గోసపడి బడికి ఫీజులు కట్టి వ్యాన్ ఫీజులు కట్టి చదివిపిస్తా అంటే వాళ్ళు షికార్లు పోయి సినిమాలు పోయి పోటువలు దిక్కుంటా చదువు చక్కగా చదువుతలేరు నిజమేనా చదవండి మాకేం ఎరుకుంటుంది మేము ఇంటికాడ నువ్వు చదువుకోపోబిడ్డ అని తోలినాం. ఆ, ఇవాళ కష్టం చేయపోబిడ్డ పాల రూపాయి వస్తుందని మమ్మల్ని తోలేరు. ఆ, ఆడ కష్టం చేస్తేనే పని చేస్తేనే మళ్ళీ తెల్లారి రమ్మంటారు. అవు ఆ? ఉమ్, ఇక నువ్వేం కష్టం చేసావు ఆ మనిషి ఆడిపోయింది నువ్వు గీనే ఉంటే నీకేం కూలి వెళ్ళే నువ్వు వద్దు అంటారు. అవు మరి నా బిడ్డ చదువుకుని పోతుందని నేను అంటున్నా ఫీజులు కడుతున్నా. ఆమె సీములను షికారు చూసేది ఏమనంట పోయేది మాకేం ఎరక ఉమ్. అట్లా ఎవరంటే పోతారా పోతారు. మీ ఊళ్ళో వేరే కులం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారా అమ్మ చేసుకున్నారా సకల మాది అయింది, మాది సకలది అయింది, ఆ, అయిపోయి అయ్య. కులం ఏర్పాటు ఉందా బిడ్డ? కులభేదం అంత ఒకటి అయిపోయింది. ఆ, అట్లా ఇప్పుడు ఇట్లా ఒక కులం వాళ్ళు లగ్గం చేసుకుని మంచిగా చెడుకా చెడుకే మరి ఆ. ఏ కులానికి ఆ కులమే అందుతుంది. ఆ, ఆ? ఆ, నేను మరి అంత తినాలంటే నాకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది దునపోతును కోసే ఆరగట్టే ఉమ్, చెప్పులు కుట్టే ఉమ్, తొండం కుట్టే ఉమ్, లందల నానేసే బేరాడు చేసే షాండ్ర కోల్ చేసే ఉమ్, ఆ? ఉమ్. అది అదంతా నాకెందుకయ్యా ఆ. అదంతా అదంతా చేసేది. చేసిండు కదా, ఆయనకుండే నెత్తురు కదే నీకుండే. అవు. ఆయనకి పాలేళ్తుంది, నీకు పాలేళ్ళియా? మరి దేవుడు నెత్తురేనా? ఆయనే భగవంతుడే పుట్టికి నువ్వు ఈ ఆయన పని పెట్టే భగవంతుడు నువ్వు పుట్టాడు. ఆ పని పెట్టు బాడకావులు ఆ. నువ్వు ఈ పని చెయ్యి. ఆ, ఏందమ్మా నడవ బాడకావులు పుట్టించారు, భగవంతుడు పుట్టేయలే. భగవంతుడు పుట్టియాలి పుట్టేయలే బిడ్డ. ఇన్ని నడవ భగవంతుడు బాడుకోవాలి ఎవరై ఉంటారమ్మా ఎవరు చెప్పు నేర్పిన వాళ్ళు అవుతారు, ఆ, ఇవి నేర్పి వాళ్ళు. మంచిగా బతికిన వాళ్ళు అయితే మరి మీ ఇంట్లో ఎవరన్నా కులం తప్పి వేరే వాళ్ళని చేసుకున్నారా మంచిగా చేసుకోరు. చేసుకున్నారా మీ ఇంట్లో చేసుకున్నారా మా ఇంట్లో కాదు, అవుతారా అవుతారు. మరి మీ ఇంట్లో చాకలు. చేసుకుంటే ఒప్పుకుంటావా మరి నువ్వు మా ఇంట్లో చేసుకుంటే ఒప్పుకోను. ఒప్పుకో మరి నువ్వు ఆమెను కొడితే పాలు వెళ్తాయా ఈమెను కొడితే రక్తం వెళ్తాయా తెల్లగా వెళ్తాయా అంటే- అంటివి మరి అందరు బతకాలి బిడ్డ, ఆ, అందరు బతకాలి. ఇవాళ గుడ్డి తింటే గుడ్డి దాన్ని గిన్నె చస్తుంటే కూడా నువ్వే ఓ రూపాయి ఇచ్చిపోతావు. అవు ఆ? ఉమ్, అయ్యో నీళ్ళు లేక చస్తుంది కదా అంట, క్షమ అందరికి ఉండదు, ఆ, ఎవరికో ఒక్కరికి ఉంటుంది. ఆడికి పోయి ఓ సీసాలని నీళ్ళు తీసుకొచ్చి ఆడ పెట్టి దాటిపోతాం. ఉమ్, అందరు అట్టు ఉండరు, నీ వాళ్ళు ఉండరు. ఉమ్. అంటే గట్టు ఉన్నది లోకం. కాదు ఇప్పుడు ఈయన పేరు ఏం పేరు ఇప్పుడు మనం ఎవరి మీటింగ్కి వచ్చినాం కలద్దరు కళాధరే కదా కళాధరకు నువ్వు అమ్మమ్మ అవుతావు ఈ ఏం రోగం అట దేవుళ్ళని నమ్మనట ఆయన ఏ దేవుని మొక్కడాట మొక్కుడు అంటే మొక్కితే మోస్తే మేము అనిపిస్తలేదు బిడ్డ. ఆ? అది ఇంత పూసుకుంటుంది, ఇది ఇంత పూసుకుంటుంది, ఇంత కుప్ప అవుతుంది, అదేం సింగారం లేదు. లేదా లేదు, అయ్యా నేను నువ్వు ఊరుకున్నదే నాయం. నిజమేనా అమ్మ అది ఆ? నువ్వు ఎట్లా అంటావు నిజమని చెప్పు అసలు ఏ దేవుని మొక్కితే ఏమొస్తుంది ఏం చేస్తే ఏమవుతుందని దేవుడు మొక్కంగా చేతులకు వస్తున్నాడు. ఆ, అవి మటగా చేసి అయ్యో నేను నిన్న పండుగ చేసి కదా మొన్న ఒక 1,00,000 రూపాయలు పెట్టి పెళ్లి చేస్తేనేమో పెళ్ళాం పిల్లలు బాగుపడుతుంటారు. ఉమ్, ఈడు ఎత్తుకొని పోతాడు, ముల ఎత్తుకొని పోతాడు, ఆడ పెద్దగా అవుతాడు, ఈడు చెడిపోతాడు. ఉమ్. ఏం లాభం బిడ్డ, ఏం లాభం లేదు లోకంలో. కాదు మరి మీ ఇద్దరు కొడుకులలో ఒకళ్ళు దేవుడిని నమ్ముతారు ఒకళ్ళు నమ్మరు కదమ్మా ఆ, మరి ఎవరు మంచిగా విలువగా చూసుకుంటారు నిన్ను ఇద్దరు కొడుకు సమానమే కానీ చిన్న కొడుకు జర చదువుకోనట్ల తెలివి ఉండి ఆ, అన్ని బాధ్యతలు తీసుకుంటుండు. తీసుకుంటున్నాడు మరి ఇంత దేవుళ్ళ బాధ్యత ఎందుకు తీసుకుంటలేడు దేవునిలో చేస్తే ఏమొస్తుంది, చెడిపోకడమే కానీ మీదకి లేచడం లేదు. అయ్యా నువ్వేనా ఇటు చూడు ఒక్కసారి చేసిన నేను అన్ని దేవునిలో చేసిన. ఏమేమి దేవుళ్ళకి చేసినావు
మళ్ళీ నాకు సంవత్సరం బోనాలు చేసుకొని మళ్ళీ నాకు దేవుని పెట్టుకుంటాము. ఆ, సంవత్సరం సత్యనారాయణ నోము చేపించుకుంటుంది రామాయణం తోలుకొచ్చుకొని. ఆ, ఎల్లమ్మ పండుగలు చేసినాం, ఉమ్, దుర్గమ్మ పండుగలు చేసిన. ఆ, పిల్లలు పెట్టినప్పుడల్లా సంవత్సరానికి 2-3 సంవత్సరాలకు ఒకసారి బాలమ్మ చేసిన. ఉమ్. ఏం ఫలితం అనిపించలేదు. నిజమా? వాటి పేరుతో 10,000 20,000 ఒడిచుంటాయా? ఇంకా బాగా ఒడిచుంటాయి. ఖర్చు తప్ప మన రెక్కలతో కష్టం చేసి పంట పండిస్తేనే 10 రూపాయలు చేతికి వస్తాయి. ఉమ్, దేవుడా తెచ్చిపెట్టంటే ఏ దేవుడు తెచ్చిపెట్టాడు, ఖర్చు తప్ప ఇంకేం లేదు అందులో. ఉమ్. మరి నీ సంగతి ఏంది? నువ్వైతే మంచిగా మొక్కుతున్నావు, నీకు దేవుడు ఆశీర్వాదం దొరికింది. నేర్పిందా దొరకలేదా? దొరకలే. ఏమి ఎందుకట్లా? నీ అలపొదుగానే నా మగడు పోయిండు. ఆ. 7 బిడ్డలు పెట్టిర్రు. ఆ, ఎంతమంది? 7. ఓ, కొడుకుల కోసం ఆ. ఇక పుడతారేమో అని ఇక చూసిన. ఆ, నా మొగడు ఒక్కడేనా, నా ఒక్కని కడుపులో ఒక్క లేకపోయా అని 7 పుట్టేదాకా చూసిన. ఆ. ఈ 7 ఉన్నారు, ఏం చేయాలి? నా మొగడు పోయిండు. మరి అందరు లగ్గాలు చేసినావా? ఆయన ఉండగానే చేసిండు, పిల్లలు పుట్టిండ్రు. ఉమ్, అందరికి నాకు నాకు బిడ్డలు పుట్టినందుకు నా బిడ్డలకు అందరు కొడుకులు పుట్టారు. ఆ, ఒక్కొక్క బిడ్డ 2 కొడుకులు, ఒక్కొక్క బిడ్డ 2 కొడుకులు పుట్టారు ఉమ్. నా 7 బిడ్డలకు. మరి వాళ్ళకు కొడుకులు ఇచ్చినందుకు నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పొచ్చు కదా. చెప్తానే ఉన్నా కదా, ఇక చాలు నా బిడ్డకు, నా చాలు ఎవరికి వాడకు భగవంత్ అనుకున్నాక అంతే నిమ్మలం చేస్తాను. నువ్వేం దేవుళ్ళకు మొక్కేది? నేను ఏం దేవుళ్ళు మొక్కదు, ఇంకా నా దేవుడే పోయినా నేను ఏ దేవుని మొక్కుతాను పో. ఆ, పొద్దు మిగతా ఎప్పుడో తిన్న జరుగుతుంది ఎప్పుడో ఆ. అంతే. ఏ దేవుళ్ళను మొక్కుతలే మొక్క కాదు. అయ్యో మనం అందరం భగవంతురానే పోయిండు. బాగా బొట్టులక పాయ కొబ్బరికాయ కొడదామంటే పైసలు ఉండే కానీ ఇట్లా కొడదామంటే మేము కొట్టకపోతే ఎందుకు బొట్టు లేదా మీకు? మాకు బొట్టు పెట్టుకుంటాం. బొట్టు పెట్టుకుంటాం, మూడ చచ్చిపోతే ఈమెకుందా ఆమెకుందా. ఇప్పుడు మీరు నలుగురు ఒకటే బ్యాచా? మీ ఆయన ఎప్పుడు పోయిండు? 2012లో 14 ఏళ్ళు అయింది. 14 అమ్మ బాబాయ్ ఎప్పుడు పోయిండు? కళాధరుల బాబు 14 సంవత్సరాలు. ఓ 14 ఏళ్ళు. 14 సంవత్సరాలు 16 ఏళ్ళు అవుతుంది మా పెద్ద మనిషి. మీ పెద్దవాడికి పోయి 16 ఏళ్ళు. ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే. అదేంటి అర్థం కాలే. ఆస్తికి చేసుకున్నాడు. ఆ? అయ్యవ దగ్గర అన్నదమ్ములు లేకుండే ఆస్తికి చేసుకున్నాడు. ఇద్దరు మీరు అక్క చెల్లాలా? ఇద్దరు అక్క చెల్లెలు ఒక్కరికే చేసుకున్నారు. ఎందుకు మీ భూమి పాలు అటు ఇటు ఇటు కాకపోతే? మంది తిరిగిపోతారా మా పాలు అవుతుంది. అమ్మో ఇదేదో బాగానే ఉన్నదమ్మా. చేసుకున్నాం. మరి మీరు ఇద్దరు అక్క చెల్లెలు కదా, తిట్టుకునేటోళ్ళ పెద్ద ఆయన ఉన్నప్పుడు? వస్తే కొట్టుకుంటాం, ఆస్తి వస్తే తిట్టుకుంటాం. ఎటు వెళ్ళిపోతాం, గానే పాడైతే ఆ, ఎటు పోం. ఆ. మరి ఇప్పుడు మీకు గాజులు అందరే ఒకసారి మీ గాజులు చూపిరు అందరూ. ఇవి ఏం గాజులు ఇవి? ఎండి గాజులు. ఎందుకు పెడతారు ఎండు గాజులు? ఆ గాజులు పెట్టరు, అది సీసం గాజులు ఆయన ఉండగా పెడతారు. ఆ, ఇక ఆయన చచ్చిపోయినాక ఈ ఏర్పాటు ఎట్లుండాలి, ఉమ్, మొగడు చచ్చిపోయింది అది బొట్టు పెట్టుకుని గాలి పెట్టుకుని చూడరు దాన్ని మొగడు పోయినాక అంటారు అని ఉమ్, ఇక ఇష్టమేనో మా దేవుడు పెట్టిందో ఉమ్. మా ఈడికి వచ్చినాక ఇవే పెడతారు. పెద్దలు పెట్టింది దేవుడు పెట్టుకోమన్నాడు మనల్ని. ఆ, పుట్టినాడే గాజులు ఉన్నాయి, పుట్టినాడే అన్నీ ఉన్నాయి కానీ మధ్యలో మార్చిర్రు, పెద్దలు మార్చిర్రు. ఉమ్. ఇట్లా ఇవి ఎండు గాజులు పెట్టుడు కరెక్టేనా? కరెక్ట్ ఏం కాదు ఇది, ఆ? కాదు. మరి ఏం చేస్తాం? మేము పుట్టినాడు తెచ్చుకోలే ఈ గాజులు, ఆ, పెద్దలు పెట్టిన గాజులు ఇవి. అంతే. అది పిల్ల పుట్టినాడు, తొట్టాడు వేసినాడు, బొట్టుండే, కొత్త బట్టలు ఉండే, ఎండుండే. నేను కడాలు తెచ్చి పెట్టినా మా మర్మరాలకి ఇవ్వాల మరి ఆ, కాళ్ళకు. ఉమ్, అవి ఉంటాయి కదా బిడ్డ, మరి గాలకుండా మాకు ఇది ఏం బల్పు కావచ్చు. ఇట్లా కష్టం చేసుకొని ఇక ఒక్కొక్క చెయ్యికి 20 తులాలు పెట్టుకున్నాం. ఉమ్, చచ్చిపోయేదాకా అరగకుండా ఉంటాయి. ఉమ్, మళ్ళా చేపించుకోరు ఇక ఉమ్. చచ్చేదాకా అయితే నేనేమంటా, ఓ ప్రజలారా, ఎవరైనా భర్త కాలం చేస్తే జరిగిపోతే ఈ బొట్టు తీసేసుడు, ఈ ఎండు గాజులు పెట్టుడు, ముండ మోపిన్ చేసుడు బంద్ చేద్దాము అంట. మరి ఎన్న నుంచి ఉందో బిడ్డ, నేను నాకు ఎరుకున్న కాడి నుంచి. ఆ, నువ్వు చెప్పినట్టుగా బంద్ అవుతుంది. ఆ, ఆ. మళ్ళీ గాలి పెట్టుకుంటారు, గాజులు పెట్టుకుంటురా? మళ్ళీ బొట్టు పెట్టుకుంటారు. ఒకవేళ ఈడు మీద ఉంటే ఇంకో పెళ్లి చేసుకున్నా తప్పలేదంట. నేను ఓ 30 ఏండ్లు. అయ్యో ఈడు ఉంటది కానీ ఆ, అట్లా బాధాపుతా ఈడు నా భర్త అన్నట్టుగా చేసుకోరు, అవతల వాడుకుంటారు. అబ్బా. చేసుకోరు, పిల్లలు ఇడిచిపెట్టిపోతారు. ఆ, పిల్లలు ఇడిచిపెట్టిపోతారు. ఈ ఒక్క పిల్లకేమో చెట్టు పడ్డది, పాట పడ్డదని అది చెడిపోయిందో అట్నో ఇట్నో చేసుకుంటా ఆయన ఒక్కరిని కాపాడుకుంటుంది, ఇల్లు కాపాడుతుంది. ఉమ్, ఇక ఒక్కటైతే పొరని ఇడిచిపెట్టిపోతుంది. ఉమ్, ఆడవాళ్ళండి అందరు ఒక్క తిరగలేరు బిడ్డ, ఉమ్. లేరు. ఇప్పుడు మీది ఏం కులం అమ్మా? మాది ముద్దురాజు కులం. మాది ముదిరాజు కులం.
దీని వేరు వేరే పేర్లు ఉంటాయి కదా, ఏం పేర్లు? ఏం పేర్లు ముత్తరాసోళ్ళు అంటారు మీరేనా? ముత్తరాశలమే ముత్తరాసోళ్ళు మీరే. తెనుగోళ్ళు అంటారు, తెనుగోళ్ళు తెలుగాలు అంటారు, చేపలు పట్టేటోళ్ళు, చేపలు పడతారు బెస్తోళ్ళు చెర్ల చేపలు పట్టేటోళ్ళు. బెస్తోళ్ళు వాళ్ళు వాళ్ళు వాళ్ళేమో మేమేమో గంగ, వాళ్ళేమో గౌరమ్మ. అంటే ఏంటిది? అంటే గంగ గౌర అక్కజేళ్ళని అంటారు కదా. ఆ, ఆ, ఆ. అయితే చేపలు పట్టేవాళ్ళు బెస్తోళ్ళు వాళ్ళు. ఆ, ఇక మేమేమో పెద్దవాళ్ళు ఏమో చిన్న అక్కజేళ్ళన్న పిల్లల మాట. పిల్ల మాకు పనికి రాదు ఆ. కంచం పోతే ఏం పోతుంది కంచం పోతుంది కానీ ఏం పోతలేదు లేదు, వాళ్ళు వేరే మీరు వేరే. పో తింటాం మా దగ్గర వాళ్ళు తింటారు వాళ్ళ దగ్గర మేము తింటాం ఆ, కానీ ఇచ్చుకోకలేదు, ఇచ్చులు లేదు. ఎత్తులేదు. 300 కులాల కన్నా ముత్తరాశి కులమే ఏదామా 300 కులాల కన్నా ముత్తరాశి కులం ఎక్కువ మాది ఎట్లా ఎట్లా ఎక్కువ అంటారు అసలు? అంటే బలగం జనం ఎక్కువ ఉంటారా? జనం. జనమే ఇది పాండవుల లెక్కనట. వంశము. పంచ పాండవుల పాండవుల వంశము. అంటే అర్జుని లెక్కనా? అర్జుని వంశమా, ధర్మరాజు వంశమా? ధర్మరాజు అంటే వాళ్ళు ముత్రాసులేనా? అర్జునుడు, ధర్ముడు, నకుల సహదేవులు. ఎట్లా మీకెట్లా ఎరక? పెద్దల నుంచి చెప్తూనే ఉంటారు ఇప్పుడు మీ ముత్రాసు కులానికి ఏం దేవుడు, కులం దేవుడు? ఎదురుగా వచ్చిన అన్ని మొక్కుతారు సారు తుర్కదేవుని కూడా మొక్కిరి. తుర్కదేవుడు అంటే? అంటే తుర్కదేవుడు అంటే అలా చేస్తారు చూడు ఆ, ఆ. తుర్కోళ్ళకు, అది కూడా చేసినాం. ఉమ్. ఇక మల్లన్న అంటుండే, పోషమ్మ అంటుండే, నరసింహస్వామి అంటుండే, ఆ. ఇక ఒక్క పొద్దులు పడదామంటే ఎల్లమ్మ అంటూ ఉండే. కాదు, ఇప్పుడు మీరు భర్త చనిపోయిన వాళ్ళను కొబ్బరికాయ కొట్టనియరా? కొట్టం కొట్టం మేమేం కొట్టం, బొట్టే పెట్టాం. ఏదైనా ప్రబోజనం అయితే పోనీయరా? పోతాం పక్కకు ఆడి ఏడుస్తాం. ఆ, ఆడ బియ్యాలు పోస్తే బియ్యాలు ఆ, పూడి అంతే. వస్తాం. ఆ, ఇక వాళ్ళ బొట్టు ఏందో పసుపు ఏందో గాజులు ఏందో ఇక్కడ కూర్చుంటిమి, కాడ బిడ్డ బియ్యం పోస్తుండే, ఆ, ఇక్కడ కూర్చుంటిమి. ఆ. వాళ్ళు పోసుకురు కదా బిడ్డ ఇన్నే అవు. మరమరాలు గిట్ట. మరి మిమ్మల్ని ఎందుకు వద్దన్నారు? ఎవరు వద్దన్నారు? మాకు మొదట దేవుడు వద్దనడేమో. భర్తనే లేడా దేవుడే లేడా మాకు నీడనే లేకపోయా ఆ. మరి నీడలేని మనం పచ్చబియ్యం ముట్టుకొని ఇస్తారా? ఒకవేళ ముట్టుకొని ఇస్తే ముట్టుకుంటారా మీరు? ముట్టుకోని ఆ? వాళ్ళు ముట్టుకోరు అమ్మ, ఇప్పుడు నీకు సొంత మన్మరాలు కదా, నువ్వు సుతం ముట్టుకోలేదా? అమ్మ నువ్వే. నువ్వు పచ్చబియ్యం ముట్టుకొని అంటున్నావు. పెళ్లి అయితే పచ్చబియ్యం అత్యంత ఎట్లా వేస్తావు పెళ్లిలా? నేను వెయ్యం వేస్తాం, మేము వేస్తాం. నేను వెయ్యా నువ్వేవా? కూర్తాం అది. నువ్వు ఎత్తే ఏమవుతుంది? మేము వేస్తాం. వాళ్ళు శుభకార్యం నడుస్తుంది అది ఆ, నేను రణముండ నిత్తులేయన్నా ఉమ్. వెయ్యా నేను ఏడికి పోయినా వెయ్యా ఇక్కడ కూడి తినొస్తా నేను వేస్తా కదా. నేను వెయ్యా ఏడు వేలు నేను మరి అంతటా వేస్తా చేతిలో పో. పెడతారు. నేను వెయ్యనే వెయ్యా అట్లా కాదు, చేతిలో పెడతారమ్మా. నేను కంకణం కడతారు, చేతిలో పెడతారు బిడ్డ. ఉమ్. అయితే ఇక మేము వేసి వస్తాం, అందరి వల్ల వేసి సో వస్తాం. నేనైతే 252 పెళ్ళిళ్ళు చేసిన, 252. ఆ పెళ్ళిళ్ళకి భర్త లేని వాళ్ళనే వాళ్ళనే ముంగట పెట్టి ఫస్ట్ వాళ్ళ చేత అక్షంతలు వేయించిన. అవుతుందేమో బిడ్డ, ఇంకా ఇక మా చుట్టాలు రాలిపోయి అని. మాకే తేడా ఆ, నేను దేవునికి ఏదన్నా కొట్టేదంటే బొట్టు పెడతా, కొబ్బరికాయ కొడతా, అన్ని చేస్తా కదా. ఉమ్. మీరేమో ముట్టుకోరు, దూరం ఉంటారు. మీ కడుపులో పుట్టిందనే కదా నేను, మరి అన్ని చేస్తా, నాకేం కదా. నీకేం కాకడ కాదు, మరి ఆ లోకమంతా అట్లుంటే నువ్వు అట్లున్నావేమో, కానీ నాకైతే ఎవరు చెప్పలే. మేమకైతే నీవు అత్యంతలు వేయాలి ఇక వాట అంట అని కంకణం కడతారు, బియ్యం అమ్మా, పెట్టి ఇప్పుడు మీకు 60-70 ఏళ్ళు ఉంటాయా? ఉంటుంది. మాకు 40 ఏళ్ళ చిల్లర ఉంటాయి. ఉంటావా నా కడుపులో పుట్టినామే ఆమె. మరి నాకు ఎన్ని ఉంటాయి? 60 ఏళ్ళు ఉంటావు నేనా? ఉండయి 60 ఉంటాయి. అయితే 60 ఉంటావు నీకు తమ్ముడిని అవుతా నేను. లేడు కొడుకు తమ్ముడువే కానీ అన్ననే కానీ కానీ 60 ఉంటావు బరాబరి ఉంటావు ఓకే, అయితే 60 వేసుకుందాం. సరే, 60 కాదు 70. ఇయ్యమందుకోలేదు కానీ ఇంకా ఈయన అందుకోలే ఇంకా. ఇయ్యమందుకున్నాక లెక్క కానీ ఇయ్యమందుకోలేదు. కొడుకులు బిడ్డలు అట్లనే ఉన్నారు కదా. ఇయ్యానికి దానికి ఆవు ఇయ్యానికి సంబంధమే ఉంటుంది. కాదమ్మా, నిన్ను ఒక ఆడికి పోతే నీకు ఇంకా పెళ్లి కానట్టే ఉన్నారంటే నేను సంబరపడ్డా. నువ్వేమో 60 అంటాను. 60 లెక్క ఉన్నాడు అమ్మ నేను. 9 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంది మా ఈయనకే పిల్ల ఆవు ఆవు పెద్ద అమ్మాయి. పెద్ద పిల్ల ఆ. మరి మనము 60 ఏళ్ళు లేమంటే మనకు జ్ఞానం ఎట్లా వస్తుంది? తెలుగు ఎట్లా చెప్తున్నాము, ఎట్లా నడుస్తున్నాము? ఉమ్. సరే, ఇక నా వయసు ముచ్చట ఇప్పుడు వద్దు కానీ, ఇప్పుడు నేను అడదాం అనుకున్నా, నా వయసు 60 అనగానే అది ఎగిరిపోయింది. ఇప్పుడు మీ కాలంలో ముత్తరాశుల పెళ్ళిళ్ళకు అయ్యగారులు వచ్చి ఇంటి ముంగట అవన్నీ చేసేటోళ్ళ?
అయ్యగారు చేయరు, ఆ. బామని బాడుగా వస్తాడు. ఆ, వచ్చి లగ్గ చేయాలంటే లగ్గం ఇప్పుడు గుద్దరగాలంగా పత్తులు పెట్టుకున్నాడంట. ఆ, ఇక ఇప్పుడు కూర్చుంటాడు, ఆ, 8-10 వచ్చి కూర్చుంటే ఆ, 1 గంట దాటిపోతుంది అని మొక్కమల మొద్దులు వేరువా. ఆ, పిల్లలు అంటే పిల్లలు ఇయాంటి అంటారు. ఆ, ఆయన కాకిరి బిగిరి వరుతుంటే చేతుల పైసలు ఉన్నదేమో ఏమన్నా కొనుక్కొచ్చి తినబెట్టుకుంటుంది, లేకుంటే పట్ట పట్ట దాపుకుంటే నీళ్ళు దాపుతుంది. ఆ, ఆడు గాలి చేసి ఉమ్, పొమ్మంటే పోతాడు, వాడు ఆ. 15,000 ఇచ్చేదాకా పోడాడు. ఎందుకట్ట? లగ్గం చేసే కదా 15,000 లేవయ్యా అని కాలు మొక్కాలి, కాలు మొక్కాలి. ఆ కాళ్ళు కట్టాల వేరు ఇట్లా పెద్ద నీళ్ళు అవడతారట. మేము నష్టమైతే మాట ఆ, ఆ పెద్ద నీళ్ళు పెద్ద నేలు నేర్చుడంటే ఏంటిదమ్మా? కాలు మొక్కితే ఆగా. మొక్కుంటే ఆ. ఈ వాళ్ళ పాపం నాకు తలగొద్దా అని ఆ. ఆడు ఇట్లా లావడతాడట. అట్లా ఇట్లా మీకు నెర్రిచ్చి పెడతారు అట్లా. ఆ, ఆ, అది మనం మొక్కుతాం కదా, మన దోషమేందో పోవాలని. ఆ, ఆయన అడగదలుచుకుంటు కదా ఇందాక నా బిడ్డ లగ్గం చేసిండ్రు, నా ఆ. కొడుకు లగ్గం చేసిండ్రు, మనిషి శాంతి అని మొక్కపోతాము. ఆ, మొక్కపోతే ఆడు పెద్దలు ఇట్టిట్ట ఆ. నిజంగానే అట్లా అంటాడా? నువ్వు చూసినావు? అబద్ధం, ఆ. అబద్ధం చెప్తాను, అబద్ధం కాదు, నిజమే. అబద్ధం చాడా? నిజమే ఆ? నిజమే. నిజమే. ఆమెనే చెప్పరాలేదు. బిడ్డను నాకు కొడుకు ఇచ్చిండు. ఆ, ఆ. అయితే ఇట్లా మీది కంటే ఆయన మన పాపం ఆయన దాకదా? మరి అప్పుడు మీ లగ్గాలప్పుడు ఎన్ని పైసలు ఇచ్చారు, ఇప్పుడు ఎంత తీసుకుంటారు? అప్పుడు ఎన్ని ఇచ్చినాయి అది లేదు బిడ్డ మాకు. అప్పుడు అయ్యగారు వచ్చేదా మరి వాళ్ళ పాపం వచ్చేటోళ్ళ? బాగున్న ఇచ్చారు, అప్పుడు కూడా ఉన్నారు. ఉన్నారు ఉన్నారు బిడ్డ. ఏమేం పట్టుకపోతాడు పోంగా ఆయన అయ్యగారు? బియ్యం కొంట పోతాడు వాడు, ఇంకా ఏంటి పైసలు కొంట పోతాడు, కుడుకలు కొంట పోతాడు. ఉమ్. అదొకటి అదొకటి అన్నీ వేసుకుంటాడు. ఉమ్. ఏ ముళ్ళు కట్టుకొని పోతే ఆ ముళ్ళు ఎత్తుకొని పోవాలి ఇడు బండి వెనక. ఆ. అది బండి మీద కూర్చొని పెట్టాలి. కాదు మరి మీ ఇంటికాడ అంత లగ్గం చేస్తే మీరు మంచిగా వండి పెడితే మీ ఇంటికాడ తినడా? తినడు. అందరు పాలు తాగుతాడు. జనం మధ్యలో కూడా కూర్చుండి బువ్వ తినడా? తినడు. తినడు. అటు నుంచి అటే ముళ్ళ కట్టుకొని పోవుడే. ముళ్ళు కట్టుకపోతాడు. మరి మీ దాంట్లో మీకు ఎవరన్నా చదువుకున్న వాళ్ళు అవన్నీ నేర్చుకొని మీరు అయ్యగారు కాలేదా? అదంతా ఇంతవరకు జరగలే బిడ్డ, జరగలే. భక్తి వాళ్ళకే, ఆ. మా భక్తి మరి మీది ఏంటిది? మీ పని మీకు ఏం దేవుడు ఉంటాడు ఎక్కువ? ఇగో ఈ బాయి పునదానం చెయ్యాలి, వాడంటే వాడే రావాలి. ఆ, పిల్లకు ఎట్లా కలిసి వస్తుందయా, మంచి దినమా చెడ్డ దినమా అంటే ఆడే రావాలి. ఆ, ఆయన దగ్గరికి పోవాలి. ఆ, పోయినప్పుడల్లా వానికి ఇన్ని పెట్టి రావాలి. ఆ. ఆయనకి పెట్టేసే బదులు గడ మంచోడు ఉన్నట్టు పోదామంటే మంచోడు దొరకడు, మేము పోము. ఉమ్. ఆయనకే పెట్టొస్తాం మళ్ళా 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 మళ్ళా. ఉమ్. పిల్ల పెళ్ళి వరకల్లా 4 మాటలు పోతాం, ఆ, మగ పెళ్ళి వరకల్లా 3 మాటలు పోతాం. 3 మాటలు పోయినాయి, ఆ 4 మాటలు పోయినాయి, అవే ఇవో ఒక 4-5 వేలు అవుతాయి. అది బొందకు పెట్టేస్తాం. అయ్యో గంత మాట అంటాను. గంత మాట అనాలన్నీ ఆ? అనాలయ్యా అనాలి. అయ్యా వాళ్ళ పాపం దాకుద్ది. పాపం వల్ల అంటే కండ్లు పోతాయి. కండు పోతే మరి మా బో పెడతాడా, మమ్మల్ని దేవులే చేస్తాడు. ఆ? మాకేమైనా బో పెట్టిపోతాడా, వాడు ఉన్న కాడికి చూసుకుపోతాడు. ఆ. ఊరికే దండలేసుకుంటే ఎవడన్నా అంటాడా మనని? ఊరికే నీ బొట్టు నేను దండలేసుకుంటే ఊరికే ఎవడన్నా అంటాడా? పైసలు తీసుకుంటాడా? తీసుకోడు మనని ఆడి మన ఇంటికి మా ఇంటికి రాని వాడు అనలే. పాపం అన్నప్పుడు 10 రూపాయలను ఒప్పుకోడాడు, తెలుసుకొని పోతాడు. నీ చేతిలో లేకపోతే ఏడనని తెచ్చి అంటే ఆనే కూర్చుంటాడు. ఆ. ఆ రాత్రి బియ్యం మిల్ల కట్టుకుంటాడు, ఆడ కూర్చుంటాడు. ఉమ్. అయ్యో అంటే 20 రూపాయలు దాకా కూర్చున్నా కానీ జల్ది మనం అనిపిస్తుంది. బిడ్డ ఆవ్. నిమ్మలం 20 అనిపి- రూపాయలు ఎక్కువనే పెంచుతాడు ఆడు. ఉమ్. గట్టున్నది అంది, ఆ బతుకులు గట్టున్నాయి. అటో ఇటో చూసినాము, సగం ఇడికి వచ్చినాం, పోతాం మేము. కానీ ఇవి ఉన్నోళ్ళు మంచిగా బతకాలి. ఇప్పుడు మన అయ్యగారు లేకుంటే ఇవన్నీ చేసుకుంటే నడవయా? మాకు చదివే రాక ఎవడు చేయాలి? ఇక ఇప్పుడు మనం ఇలా పుట్టినరోజు మనం చేసినాం కదా, చేసారు. ఇప్పుడు ఇలా ఇది ఎట్లా అనిపించింది ఇది? మరి నువ్వు వెనకన్నాడు పుట్టినరోజులు ఎక్కడి? ఆవ్. అమ్మా. నువ్వు కూడా పట్టుకు చేసినావు, ఉమ్. మాకేం చేస్తుందని చేతు. అంతే. ఆటలు కానీ అన్నీ జరిగినాయి. ఆ జరిపిన వాళ్ళు ఎవరు కావాలి మరి? కాదమ్మా, ఈ మధ్య కొంచెం అయ్యగారులో వాళ్ళు వీళ్ళు మనం హిందువులము, మనం నాన్ వెజ్ తినద్దు, కోళ్ళు గొర్రెలు మేకలు తినద్దు, చేపలు తినద్దు, మాంసం కౌసు తినద్దు, నీసు ముట్టుకోవద్దు అంటారు. ఇది బరాబరే? ఆనాడు ఉండేనట, ఈనాడు అన్ని తింటారు మా వాళ్ళు. కూడా కౌసున్నది కానీ కాశీనే లేదు, ఆ, కాశీలోనే లేదు, ఆ. ఈ ఆటలు లేవు, కోళ్ళు చికెన్ కాదమ్మా, ఈ చేపలు తినద్దంటే చేపలు పట్టేటోళ్ళు మా ఊళ్ళో బెస్తోళ్ళు చెరువులో మా ఊళ్ళో బెస్తోళ్ళు అంటే మాదే కులం అనుకో. మా దగ్గర అయితే ముదిరాజులే ఉంటారు. ఆ. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు బెస్తోళ్ళు లేకపోతే ముద్రాజులే పడతారు. ఆ, పట్టాలే కాదమ్మా, ఇప్పుడు పడతాం. ఇప్పుడు మీ మీ నలుగురికి అయ్యగారు ముహూర్తం చూసే పెళ్లి చేసిండా? ఆ,
మరి మీ వాళ్ళు 10-12 ఏళ్ళ కింద ఎందుకు పోయిళ్ళు? 10-12 ఏళ్ళ కింద చచ్చిపోయిర్రు అన్నావు కదా, ఆవ్. 2012లో. ఆ. మరి ఎందుకు చనిపోయారు అడిగిరా మీ అయ్యగారును? ఏమన్నా కూడా యాక్సిడెంట్ అయిందయ్యా. ఉమ్. ఆయన కాయం చేస్తే చచ్చిపోయిండు కానీ ఆ, పక్షవాతం రోగం వస్తే ఉమ్, ఆ దవాఖాన వేసినాం బిడ్డ, వేస్తే ఇంతింత ఎక్కువనైనా తక్కువలే. ఉమ్, మా కొడుకు మంచోడు ఉన్నాడు, ఉమ్, ఆయన తిన్ని పైసలు ఇచ్చిపోతే ఆ దవాఖాన వేసి పండబెట్టి రోజు 2 సూదులు ఇచ్చుకుంటా గోళీలు తీసుకుంటా ఉమ్, ముంచడం ఎక్కువ అయింది చచ్చిపోయింది. ఎక్కువ అయింది చచ్చిపోయింది. ఇక మా పోయే పాయతరని చెప్పు, ఉమ్. ఇక ఏవో పాడైపోయింది మా మరి వినీష మాతో అన్నది, నేను ఇవన్నీ ఇడిచిపెట్టిన అన్న, ఇక నేను ఈ దేవుళ్ళ మొక్కుడు నోములు చేసుడు అవన్నీ బంద్ చేసిన అన్నది. పని చేసాను. నిజమేనా? వాళ్ళ ఇంటికాడ మాకు తెలియదు ఇక. మరి అట్లా బంద్ చేస్తే మీకు ఏమైనా కొంటెతనం చూపిస్తాడా దేవుడు? ఏం కొంటతనం లేదు. ఈ పిల్ల పుట్టింది బంద్ చేసినాకనే, ఆ, అంతకంటే ముందు ఆ పిల్ల పుట్టకు. మన్మరాలు అని అంటున్న బిడ్డ, మన్మరాలు. ఇగో మీరన్నా కడుపులో విషం లేకుండా 70-80 ఏళ్ళకు ఉన్నారు, మీరు ఏదైనా మాట్లాడదమ్మా. ఇప్పుడు ఇగో ఈ అమ్మ అయితేనేమో 60-55-50 ఏళ్ళకు ఉంటుంది కాబట్టి అమ్మ మాట్లాడది. ఈ అనుకున్న గీ చెల్లెంటున్నా ఎవరు ఏమనుకుంటారో అని మాట్లాడది. మిమ్మల్ని మీదేం పోతుందమ్మా? ఆమె కంటే నేను పెద్ద చాలా, ఆ, ఆమె కంటే. అవునా? కానీ ఆమెనే పెద్ద అందరికన్నా. ఆ, చాలా పెద్ద. కానీ పెద్ద మనిషి స్థానానికి వచ్చినాక ఏమవుతుందంటే చెట్టు 2 కనబడుతుంది. 2 చెట్లు. తోవ పట్టుకొని పోతే ఈత పోదునా ఆతో పోదునా అనిపిస్తుంది. ఆ, ఎండ పోతే గవరెత్తి పడిపోతున్నా. ఆ. ఇక ఇల్లు ఉన్నాయి, ఇక సాధించుకొని పంటే ఎవరు లేరు. ఇక కాదమ్మా, ఇప్పుడు మీకు బొట్టు ఉన్నది, పెట్టుకోరి ఏం కాదు అంటే పెట్టుకుంటారా? పెట్టుకో ధరించదు బిడ్డ, ఇక ధరించది. ఇన్నేళ్ళ కోల పెట్టకపోతే 16 ఏళ్ళ కోల బొట్టు పెట్టకపోతే ఆ, ఇప్పుడు పెట్టి ఊళ్ళకి ఊట పోయిరా అంటే లాంటి దాని ఉరుకులాడ చూడు, దాని తెలివి చూడు, దాని బలుపు చూడు అంటారు బిడ్డ. ఉమ్. మాకు బొట్టొద్దే ఇప్పుడు ఈ మంది మానానికే ఇక మంది కోసానికి కొంతుండే. ఆ, ఇంట్లో కూడా పెద్ద మనుషులు మా అమ్మ నాయన కూడా లేకుండే, ఉమ్, వాళ్ళు కూడా గట్టిగా పొద్దు గడిచింది పోయిండ్రు. ఇక మా పొద్దు కూడా గడిచిందిగా, అయిపోయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు పూర్వకాలంలో ఉన్న కుటుంబము, భార్య పిల్లలు మంచిగా ఉన్నదా? ఇప్పుడు మంచిగా ఉన్నదా? పూర్వకాలంలో ఎవడు చూడబోయిండు. ఉమ్. మీ కాలంలో మీ కాలంలో పెట్టుకొని మా కాలంలో ఇంత దీపం పెట్టుకుందరు. ఆ, పెళ్లిళ్ళు అయితే అదేందో గ్యాన్సున లైట్ పెడుగురు. 2 నిమిషాలు ఆగండి. పెళ్లిళ్ళు అయితే ఒక గుంజకో కొన పెంక కట్టి ఉమ్, అందులో దీపంతో పెట్టి ఒత్తేసి పెళ్లి చేసారు. ఉమ్, 500 రూపాయలు అయింది నా చదువు లగ్గం. శాతం లేక అన్ని నడిచినాయి. అప్పుడు ఈ చదువుకొని ఇవన్నీ 500 రూపాయలు అయింది నా లగ్గం. ఆ. 500. ఇప్పుడు బాజాలు భజంతులు కెమెరాలు. ఓ పిల్లకు 500 ఇస్తే నాకెందుకుంటుంది అది. ఆ, ఆడన కూలి చేసిన షారాన కూలి చేసిన నేను. ఉమ్. ఆ. నువ్వు చేసావు కానీ నేను చూడలే. నాకన్నా ముందు పుట్టిందనేది కాదమ్మా, ఇక ఆఖరి ముచ్చట అడుగుతున్నా. ఇప్పుడున్న కాలంలో ఎవరన్నా ఎస్సీ వాళ్ళు ఆడోళ్ళు నాకు ఇవాళ రాత్రికి ఆఫీస్ డ్యూటీ ఉన్నది, నేను ఇక్కడే ఉండాలంటే మీ ఇంట్లోకి రానిస్తారా? రానియరా? కానీ ఇది చూసి ఏమన్నా చదువుకపోతే మరి అది ఆడిదే, కానీ దాన్ని ఎందుకు ఆడబెట్టుకోవాలి ఇంట్లో ఉమ్, అనిపిస్తుంది. కానీ ఆడదానికి ఆడిది శోభత అనిపించుకోదు, మా కులం ఉమ్. అనిపించుకోదు. ఇప్పుడు మీ మనమరాన్లు కులం విడిచిపెట్టి వేరేటోళ్ళను మేము ప్రేమించినాం, పెళ్లి చేసుకుంటాం, అమ్మమ్మ నానమ్మ అంటే ఒప్పుకుంటారా? ఆ? ఒప్పుకోవా? ఆనంటనే పోతాను. ఆ, పోయిందని ఆనంటనే పో. అంతటే పో కానీ ఇంటికి రాకు. ఎందుకు? ఏమవుతుంది? ఏమన్నా కానీ మన అమ్మమ్మ మన కులం మనం లెక్క అంతే. అంటే కాదు ఇప్పుడు మన కులపోనంట పోతేనా రావాలి పోవాలి. ఆ, 5 రూపాయలు ఇస్తారు చేస్తారా అంటే కొడతారు. ఇప్పుడు మేము షాలోళ్ళం, ఆ, మా భార్య కాపోళ్ళు, నాకు 2 బంగారం అసలు కొడుకులు. ఆ, ఇప్పుడు మన వినీష కళాధారకు బిడ్డలు. ఆ. ఒకవేళ ఇట్లనే మేము అనుకుంటే ఏమనుకోకుర్రి, వాళ్ళ ఇష్టంలే. కానీ ఇప్పుడు వాళ్ళ బిడ్డ నా కొడుకు దోస్తా ఇల్లు అనుకో, అప్పుడు చూతియరా? ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ, శాలోడు మాదిగోడు మంగళోడు ఉమ్, మా మాది కొడుకు మా శాఖలు దాన్ని చేసుకున్నాడు. 4 బిడ్డలు కూర్చుండు, ఒక్క కొడుకు కూర్చోడు. ఉమ్. నువ్వు చెప్పమ్మా మరి ఎట్లా? ఇప్పుడు ఈ కళాధారు నేను దోస్తు లెక్కనే ఉండడా? మరి ఆయనకి 2 బిడ్డలు ఉన్నారు, బిడ్డను నా కొడుకు చేసుకో అన్న. మాటల మీద ఇప్పుడు నడుస్తూనే నడిపించుకుంటుంది తెలివి అది. ఉమ్, అప్పటి తెలివి జాగలే.
ఇంకా గీసేలకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఆ ముగ్గురు ఇట్లా ఎవరన్నా బై మిస్టేక్ లో నా కొడుకు పడ్డారు అనుకో, ఇక నేను చేసుకోవద్దా? అది మీ ఇష్టం. ఇక వీళ్ళు ఎరకలోళ్ళు వీళ్ళు. ఇష్టం కాదు, నీ మా ఇష్టం ఇంటికి కాదు. రానియం. ఆ? మా ఇంటికి కాదు రానియం. వీళ్ళు ఎరకలోళ్ళు, మేము చాలా వాళ్ళం. వీళ్ళ బిడ్డను మేము చేసుకోవద్దు ఇంకా. ఇక మాకు తెలియదు ఇగో బిడ్డ అసలు. చేసుకుంటే ఇష్టం, ఆడవిల్ల ఇష్టం, మగోని ఇష్టం, ఆ. అది మన ఇష్టం కాదు. మరి ఇంతకుముందు మా ఇంటికే రావద్దు అటు నుంచి అటే అన్నావు. ఆవు ఆ? ఆవు అంటే అటే అన్నా? వాళ్ళ ఇష్టం ఉంది కదా, వాళ్ళ ఇష్టం ఉంది కదా. ఇంటికి రానియం. ఇప్పుడు ఆమె బిడ్డే నీ కొడుకు అంటున్నావు కదా, ఆ. ఆమె బిడ్డే నీ కొడుకు ఇష్టపడితేనే ఇష్టం. ఆ. ఆ? ఆ పెళ్ళికి నిన్ను వెళ్తే నువ్వు వస్తావా రావా? రాన్. రావా? అమ్మ నువ్వు వస్తావా? వస్తా. నువ్వు అందరు ఎంట పోతుర్రు కానీ వాళ్ళు ఎంట పోతే ఏమవుతుందని నేను కూడా వస్తా. నువ్వు కూడా వస్తావా? నీకు చేయకండి. వస్తా బిడ్డ నేను కూడా. కాదు నువ్వు ఎందుకు రావు చెప్పు. రాను నీ కట్టుతోటి పొడుస్తా నేను మళ్ళా. మరి ఆ, ఇప్పుడు ఎందుకు రావు ఎందుకు రావు? ఇగో నువ్వు శాలలో అవుతుంది, ఆమె ఆ. ఎరకరామంటివి. ఆ, నీది పద్మశాల కులం. అవు. అంతే. ఆ ఎరుకలు తొట్టాలల్లురి, గుల్లలల్లురి, సిబ్బులల్లురి, ఆ, కోసడు కోసడు పందినాడు. ఇప్పుడు ఆ. అవన్నీ పోయినాయి. కొసలు పోయినాయి. ఆ. పందిరి కూడా తింటలేరు వాళ్ళు. ఎందుకు ఉంటలేరు? పందిని కోసిరి. కోసింది ఆడేమో ఎరుకలు గొద్దు ఎరుకొచ్చి చేనులో పెట్టే, అది పెట్టే, పిల్లలు వేసే, ఉమ్, అన్ని పందుల గూడు పెట్టి ఉమ్, ఆనికూల బతుకు ఆనికి భగవంతుడు అట్లా పెట్టి మనం పద్మశాలోడు ఇట్లా నేస్తూనే ఉండే. ఉమ్. ఆ, మా దాని ఉన్నారు, ఆ. నేస్తూనే ఉంటారు. ఆ, ఆ, అంటారు. ఆ. మరి మీది- మరి మీ ముత్రాసులో మీ పని ఏంటిది? మా వ్యవసాయమే. ఆ, ఎందుకో పొద్దుగాలు లేచి గంపలు అన్ని కూరగాయలు పండ్లు వేసుకొని అమ్ముతారా అమ్మరా? అమ్ముతాం బిడ్డ. ఆ, మా అమ్ముతాం. మామిడి పండు పోనేం, చిప్పల పండు పోనేమో, ఏది పోనీ. ఆ, ఆఖరికి వస్తే కూడా ఉమ్. ఏదన్నా లేత కంకులు, బూత కంకులు అన్ని తీసుకుపోయి అమ్ముతాం. అమ్ముడే బేరగాళ్ళే. గుడ్డాలు కూడా లేవు మా దాన, ఆ, గుడ్డాలు లేవు, చేనులు లేవు, చిలకలు లేవు, అన్ని కంపెనీలు. ఉమ్. మంచిగా తెల్లారి సకల దూసుకోకట ముడుచుకోకట, తెల్లింటికెళ్ళి వచ్చింది వద్దు. కాదమ్మా అందరూ ఇప్పుడు అన్ని ఊరుకు అప్పుడు వెనకట ఇన్ని గుళ్ళు లేవు కదా, ఇప్పుడు అన్ని ఊరుకు గుళ్ళు పెరిగినాయి కదా. మరి ఇన్ని గుళ్ళు పెరిగినందుకు భక్తి పెరిగి మంచి పెరిగిందా లేక చెడే పెరిగిందా? దేవుడు అని ఈ మొక్కినము. మొక్కినోనికి మోచము, లేకపోతే ఊపం. ఉమ్. దేవుడు అని మొక్కినము. ఆ పిల్ల ఊడితే ఓ బుడ్డడోన్నాము, ఈ పిల్ల ఊడితే కుంచెడోన్నాము, ఆ పిల్ల ఊడితే ఓ తగడోన్నాము. ఆ, అట్ట నడిచింది మా పొద్దు, గిట్ట నడిచిందా? అమ్మా ఏమంటావు? మనం కొలుచుకుంటేనే దేవుడు, మనం ఊకున్నాక ఏ దేవుడు వేసిండు మనకు? ఉమ్. కానీ మన మనసు. ఖర్చు పెట్టినట్టే ఉత్తగా మంచి వేస్తే పెడితే పేరు ఉంటుంది. ఇప్పుడు ఈ యేసు ప్రభు వాళ్ళు పొద్దుగాలేసి ఇట్లా అంటారు కదా హల్లెలూయా అని, ఆవ్. తెలుసా? ఆవ్. అది అసలు ఎట్టా, అది మీ ఊళ్ళో మొదట ఎట్టా వచ్చింది? దాని వాళ్ళ సంగతి ఏంది? ఏమో మా వాళ్ళు అంతా అట్నే ఉండరు, యేసుమాతంలోనే ఉన్నారు. ఎవరు మీ వాళ్ళు అంటే? మాకు మా పాలేళ్ళు, మా కొడుకు ముత్రాసు వాళ్ళు కూడానా? ముత్తరాశల్లే ఉన్నారు. ఆ, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఏం వాళ్ళు ఏం చేస్తారు అసలు? వాళ్ళ కథ ఏంది? కొందరు గాజులే ఉండయి, బొట్టే ఉండదు మరి. వాళ్ళకి బొట్టు ఉండదు, వాళ్ళు ఉన్న వాళ్ళకు గాజులు ఉండయి, బొట్టు ఉండయి, ఉమ్, ఏవో సొమ్ములు ఉండయి, తెల్ల చీరలు ఉమ్, కట్టుకొని బైబిల్ చేతిలో పట్టుకొని పోతారు. ఉమ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉమ్. ఎందుకు తెలియదు ఏనంత అంత, ఎవరు రారు ఎంట అని పాట పాడతారు సార్. ఉమ్. ఆదివారం కాలేజీకి పోయినట్టుగా పోతారు. కాలేజీ పోయినట్టు పోతారు. మరి వాళ్ళు ముత్రాసులే, అందరు ఎస్సీలే పోతారు కదా, మీ ముత్రాసులు ఎందుకు పోయారు వాళ్ళకు? అన్ని కులాల కంటే ఇంత ఎక్కువ, ముడకములు అంత ఎక్కువ అంటారు కదా. ఆ, అని ఇష్టం. ఇప్పుడు మళ్ళా మా తాన కూడా ఉమ్, ఏసుమాత పోలే అండకి ఆ దేవుని మొక్కుడు, ఆ దేవునికే మొక్కు, ఆ, మా ఇంట్లోకి రాకు అని మొన్న కులబాదం చేసేసారు. ఆ, ఏసుమాతంలో ఉన్నావు, ఆ దేవుని నీకు నమ్ముకున్నావు, ఉమ్, ఆ నమ్ముకుంటే నీ దేవుడేనో నీ ఆ దేవునికే మొక్కు, మా ఇంట్లోకి రాకమన్నారు. అండ్లు ఉన్నోడే పిల్లని యావే, ఇంతలోడు పిల్లని నిన్నమ్మా అండ్లు ఉన్నోడే. యేసుమాత నువ్వు ఉంటే నేనున్నా కదా, నా పిల్లని నీకు ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళ దేవునికి మన దేవునికి తేడా ఏంది మరి? తెలియదు బిడ్డ ఎట్లా నడుస్తుంది కదా. గుట్టు పెట్టుకోడా, ఆ, సావులకు రాడా, ఆ, ఆ? మరి ముంగట ఇంగళం పడ్డాడా, ఉమ్, మరి ఓడి బియ్యాలు పోసుకోరా. ఉమ్, ఇక మరి మేము 3 వద్దులు చేసుకుంటాం సస్తే, ఉమ్, 5 వద్దులు చేసుకుంటే 5 వద్దులు, 3 వద్దులు చేసుకుంటే 3 వద్దులు, దినాలు చేసుకుంటే దినాలు. ఉమ్. నువ్వు ఏం చేయవు, అలియోలిగా ఎందుకు తెలియదు ఏలంతా అంట, అలియోలిగా సోస్త్రం నాయన, సోస్త్రం నాయన, అలియోలిగా అంటారు. ఇక నువ్వు అలియోలిగా అంటావు, నువ్వు మేమెందుకు పని చేస్తారో నాయన, అలియోలిగా అంటున్నా పో, మా ఇంట్లోకి రాకమన్నారు. ఉమ్.
ఈ మధ్య కొంచెం ఇట్లా గడ్డాలు పెంచుకొని ఎత్తిన టోపు పెట్టుకుని వస్తారు ఆ దేవుళ్ళని ఏమంటారు? ఇట్లా గడ్డం పెంచుకుంటారు, టోపు పెట్టుకుంటారు, ఇట్లా రంజాన్ పండుగ జరుపుకుంటారు. వాళ్ళు ఆ? తుర్కోళ్ళు వాళ్ళది ఏంది లెక్క? వాళ్ళేమో మూలధరం లేదు మొడికులం ఆ, అల్లా హాత్ బరాల్లా హిల్లల్లా హాత్ బరాల్లా అంటారు. ఆ, పొద్దు మిక్తే అంటారు. ఆ, 4 గంటలకు 1 గంటకు అంటారు. ఆ. పొద్దుగాల 5 గంటలకు, పొద్దు మిక్తే 5 గంటలకు. ఉమ్. వాళ్ళు ఆ గాళ్ళు ఎప్పుడు నమాజ్ చదువుతారో అప్పుడే మనకు గంట అయిందని గంట అయిందని మేము చేస్తాం ఓహో, శనాలకి. మాకేమో ఫోన్లు కూడా మీకు తెలియదు. వాళ్ళు దేవుని మొక్కుడు మీకు మంచిగా మంచి ప్లస్ పాయింట్ అయింది. ఆ. కూలి పని అయిపోయిందని మీకు ఇక వాళ్ళ అయిందని చేస్తాం. ఆ, మాకు పొద్దు అలా 5 గంటలకే నమాజ్ చేస్తాం. మేము 5 గంటలకి శనకెళ్ళి వెళ్తాం. ఆ. కాదు మరి మీ ముత్రాసులు వాళ్ళకు పోయిలా మరి ముస్లింలకు మేము ఎందుకు పోతాం? ఇప్పుడు యేసు ప్రభు దాంట్లో వీలుగా కొంతమంది పోని నీ దేవుని ఏం పడి నా దేవుడు భక్తి కొట్టిండేమో పోయిండు బిడ్డ. ఆ. మరి మాకు మరి మీరు పీర్ల పండుగకు మీరు మొక్కుతారా, దండాలు పెడతారా? దండాలు ఆ, పీరు వస్తే ఊదు కాల్చి ఆ, ఇంత 4 పైసలు ఊది తెచ్చి కాల్చి ఉమ్. కొబ్బరికాయ మరి అది మీ దేవుడే కాదు కదా, ఎందుకు చేస్తారట? మా దేవుడే కాలేదంటే ఏంటి ఇష్టంతో అందరికి దేవుడే. ఉమ్, చేసుకుంటే అందరికి దేవుడే. ఇప్పుడు ఇక మల్లన్నుడు గొల్లోళ్ళే అంటారు. ఉమ్, గొల్లోళ్ళు కాదు తెనుగోడు కూడా చేస్తుండు. ఉమ్, చేస్తుండు దీపం ముట్టించుకుంటారు. చేయకుండా పోయి చూసేస్తుండ్రు ఉమ్. మా దేవుడు అని 10 మందిల కథలు కొబ్బరికాయ వింటారు. కొట్టేస్తుండు. కొబ్బరికాయ కొట్టి దండం అమ్మ ఇప్పుడు దేవుళ్ళని ఇడిచిపెడదాం ఇంకా కాసేపు ముచ్చట కానీ దయ్యాలు ఉన్నాయంటవా అమ్మ? ఇప్పుడు లేవు. అంతకుముందు ఉండేటియా? ఎట్లుండేటి అప్పట్లో? ఉన్నాయా అప్పుడు? ఎట్లా? మనిషి మీద వాడు ఆ, పడి గీసి పెట్టిండా? మనిషి మీద పడదురు. పడి ఏరుగుడు కక్కుడు లేపు. ఆ, మరి ఎట్లా తక్కువ అయ్యేది, అది ఎట్లా కంట్రోల్? ఏదో ఉపదేశం వచ్చినానికి అయ్యా నాకు ఏరికింది కక్కినా నా మీద ఏమో పడ్డట్టుందంటే అది ఉప్పు అని 10 రూపాయలు తీసుకొని ఏదో యంత్రం కట్టు. మాకు ఆడిపోయే మనిషి అంటావు ఆయనకి అదే 10 రూపాయలు కట్టు నిండు. అమ్మ మీరు అట్లా కోడి గుడి తిప్పేసుడు, కొబ్బరికాయ తిప్పేసుడు అట్లా చేసిరా కడుపులో చేసినాం వచ్చినప్పుడు? బిడ్డ, చేసినాం. ఆ పొరలకి జరికేది ఇది ఏమో కక్కుతుంది ఎరుగుతుందా అని ఆయనత బువ్వ తీసుకుపోయి పిసికి ఇంత బొట్టు పెట్టి ఆయనతో తీసుకుపోయి 3 దవలుతారా అటు ఇటు వాళ్ళని దృష్టి కొట్టి చంపుతారని ముగ్గులు పట్టుకుంటూ పోయి మూల పెట్టేస్తుంది. ఆ. అట్లా పెట్టాలని ఎవడు చెప్పేటోడు మరి మీకు? మరి చెప్తేనే ఎరకైంది. కక్కుతుంది ఎరుగుతుందని ఆ, పోతుందో ఇది ఆత్మతూర్తి పోతుందేమో అని అడబెట్టేస్తు 3 దవలుతాం. ఆ, అట్లా అయి తక్కువ అయితేనేమో మురుతుము ఆ, కొద్దిగా చేసేపటికి అయ్యేది తక్కువ అయింది. ఆ. అట్నే ఉంటేనేమో మళ్ళా చేస్తాము బిడ్డ. అట్నే మళ్ళా బిడ్డ ఆ. గింత లేట్ చేస్తుంది దగ్గర ఉంది పెద్దగామా. బెజుగా నా కారులో ఇప్పుడు మిమ్మల్ని వేసుకొని పోయాడు దించేస్తా. నేను ఆ ధైర్యంతో మిమ్మల్ని ఆపిన. అట్లా నిమ్మల పడ్డవా నాయన? మేము కూడా నిమ్మలమే ఉన్నాం, మాకు కూడా నిమ్మలు. కాదు మీరు ఎవరైనా దయ్యాలను చూసిర్రా? మీరు చూసిర్రా? పోనీ దేవుళ్ళని చూసిర్రు కావచ్చు. దేవుని మాకు కనబడి మాట్లాడినా మాట్లాడతారు. దేవుళ్ళు మాట్లాడవి. ఆ, దయ్యాలు అంటే దానికి దయ్యం పట్టిందటాగో ఒర్రుతుందాగో అనుకుంటే లేస్తలేదు. తింటే ఇంత తింటుంది అంటే చూసుకుంటాం పోయినాం కానీ మాకైతే కాలే బిడ్డ. మాకు మీకు దయ్యం దేవుడు కనరాలే, దయ్యం కనరాలే. కనబడి. కానీ మీరు కట్టపడ్డ పైసలు అయితే షాన్నే పెట్టిరు దేవుళ్ళకు, దేవుళ్ళకు గట్లనే మొక్కడానికి పెట్టుకోలేదా దానికి ఇక? దీనికి. ప్రాణాలు బాగలేకపోతే పానాలు బాగలేక పానం మంచిగా ఉండాలని పెట్టుకున్నాం. ఉమ్. అడు ఉప్పు అనడం ఇక్కడ శివశక్తి ఉంది అట పాట అట అంటే పోయినాం కానీ ఇప్పుడు పోతలేం బిడ్డ. అదేం కనకట్టో ఏం పాడాలో అని అనుకుంటున్నాం. మీకు ఎవరికైనా దేవుడు పూనకం వచ్చేట అచ్చా వచ్చేదా ఏమకి వచ్చేదా? నాకు రాదయ్యా, ఆ? నాకు రాదయ్యా, అత్త వాళ్ళు ఎట్లా చేస్తారు? నాకు రాదు మరి. ఆ. మాకు రాని కాదు ఇప్పుడు కాదు మరి ఇప్పుడు అలా అలా బిడ్డకు ఇప్పుడు వినీషా బిడ్డకి ఏమైనా పెట్టిరా మరి మమ్మల్ని తాతలు మీరంతా? ఏంటి సొమ్ములో పీసమో పరకో పెట్టిండు తండ్రి పెట్టిండు. ఇంత పుస్తెళ్తాడు 3 తులాలు పుస్తెళ్తాడు పెట్టిండు. ఎన్నికి లేసావు 2 తులాలు పెట్టిండు. ఇక అత్తగారు పుస్తె పెట్టి ఇక ఇంత కమ్మలు బుట్టాలా అన్నీ ఉన్నాయి. కళాగారు మంచోడేనా మరి? మా మా బిడ్డ కొడుకేనా? మీ బిడ్డ కొడుకు పుట్టిన నుంచి ఎత్తుకున్నోడు దించుకున్నోడు ముద్దాన్నోడు అక్కడిక్కడ వారేసి పండబెట్టి ఏరుగుడు అది ఇది అంతా చేసింది దాన్ని. నాకు మంచోడు, మంచోడే. నాకు మంచోడు, రైట్ రైట్. మంచోడే
ఆయన మనవరాలు కొడుకు పిల్లని తెచ్చి అక్కడ కట్టిన. ఆ. అమ్మో వీళ్ళను అడిగితే నాకే అలసిపోయేటట్టే ఉన్నది కానీ వీళ్ళు అలసిపోయేటట్టు లేరు. వీళ్ళు నిండు కుండలాగా అనుభవంతో ఉన్నారు. దేనికి భయపడతలేరు, బెదురుతలేదు, అరుదుతలేదు. దేపోతే పోని అత్త అత్త అని చెప్పేసి మొత్తం ఉన్నది అంటే కామన్. ఎక్కడ మంగళమైన బిడ్డ రేపు మాటే ఆడ 2 ఏళ్ళు లేకుంటే 10 ఏళ్ళు ఇంత దాసన్నే బట్టేదారి వీడికి. అంతే. ఎక్కువద్దు మాతోటి కాదు ఎక్కువ. కాదు ఇప్పుడు మీ అందరి దగ్గరికి దేవుడు వచ్చి నీకేం వరం కావాలో కోరుకో అని అన్నాడు, ఏం కోరుకుంటారు? ఆయన వస్తాడు మా దగ్గరికి, మేమా వస్తాడా? వస్తే ఏం చేస్తావు? రాడు రాడు మనం చెప్పగలం. అయ్యమ్మ నువ్వు చెప్పు అమ్మ. ఒకవేళ వచ్చి అడిగితే ఏం అడుగుతావు నువ్వు? ఏ దేవుడు ఏం అడుగుతాడు, మళ్ళీ ఏం అడగడు. అమ్మ నువ్వైతే చెప్పు. మరి పెయిన్ సొమ్ముంటే కూడా తీసి పెడతానేమో. ఆడేమన్నా తలితే ఆయన తెచ్చుకుపోతాడు. ఆడే చెప్తా బిడ్డ, నేనే చెప్పాడే. నా దగ్గర అటు ఇటు ఉనికిరే కానీ అడ్డంతో 1,00,000 రూపాయల మాల ఉంది. ఆయన తీస్తావా అనికే ఇస్తా. అరే నేనేమో దేవుడు వస్తే ఏం కోరుకుంటావు అని అంటే నువ్వు దేవుడు కాదు మంత్రకాడే వస్తాడు. దేవుడు అంటే నాకు కానరాడా? అయితే ఇప్పుడు మీరు ఒకవేళ మీ భర్తలు చచ్చిపోయారు కదా, వాళ్ళు రంభ ఉర్వశీలతోటి స్వర్గంలో డ్యాన్స్ చేస్తారు అనుకుంటున్నావా? అమ్మ మీ ఆయన స్వర్గం పోయిండా? పోయిండో పోలేదో. ఇక నువ్వు పిండ ప్రదానం పెట్టి దండం పెట్టలేదా? కాకి పెట్టుడు, పిండకు పెట్టుడు, గంగల కలిపినావు అవి అన్ని బొక్కలు గిక్కలు అన్ని కొట్ట పోయి గంగల కలిపిరు, కుండలు కట్టిరు, తీసుకుపోయారు, అక్కడ కలిపి అన్ని చేస్తాం. దానికి ఏమనుక ముందు లేదు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీ భర్తలు స్వర్గం పోయి అనుకుంటారా? అనుకుంటాం మేమైతే కానీ వాళ్ళు చూసారు బిడ్డ కనబడితే పోయినట్టే. కనబడకపోతే వచ్చే జన్మలో కూడా సేమ్ ఇదే భర్త కావాలని కోరుకుంటున్నావా అమ్మ నువ్వు? కోరుకోవాలి మరి. ఇక మళ్ళీ ఇంకోవాడు ఎందుకు? ఇప్పుడు ఈయన మధ్యలో ఇడిచిపెట్టిపోయా మరి. విడిచిపెట్టి నడమాత్రం. ఇప్పుడు నువ్వు పోయేదాకా ఆయన వెయిటింగ్ ఉంటాడా అని ఇంకో ఆయన చూసుకోడా? ఏమో భగవంతుడు. పిల్లలు ఇడిచిపెట్టినోడు ఎవరు దాదాలి మరి? అది పోతుంది, అది పోతే మేము ఉండే పట్టుకే దాటివి. మరి అదే పోకుంటేనే వాళ్ళు దాదు. దాని పిల్లల్ని అది ఇడిచిపెట్టిపోయినాక ఇప్పుడు వచ్చే జన్మలో కూడా మీరు ఇద్దరు సేమ్ ఆయనకేనా మళ్ళా? ఎట్లా పోతాము? ఎట్లా తెలియదు బిడ్డ, తెలియదు. ఓకే ఇక చాలు. హాయ్ ఫ్రెండ్స్, సారీ మీ మనసు ఏమైనా నొచ్చుకొని ఉంటే లేదా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అడిగి ఉంటే సరదాగా కాసేపు పెద్ద వయసు వాళ్ళని పలకరిస్తే వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళ భాష ఎలా ఉంటుంది, వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుంది, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటాయని తెలుసుకోవడం కోసమే ఎదురుగా కెమెరా పెట్టి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశాను. మా పిన్ని మాత్రం చాలా రిజర్వ్డ్గా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడింది. వీళ్ళైతే హార్ట్ఫుల్గా ఈ అమ్మ అయితే పోతే పోయింది, అత్త అయింది, ఏది అనిపిస్తే అది దిల్గా మాట్లాడిలు. థ్యాంక్స్ అమ్మ. మీకు కూడా సంతోషం. మా కరుణాకరుని మాత్రం చేవంగా మంచిగా ఉండండి. థ్యాంక్ యూ. ఇది పెద్దలతో మాట ముచ్చట. థ్యాంక్ యూ. మరొకరితో మరో సందర్భంలో కలుద్దాం. ఆలోచించండి. థ్యాంక్ యూ. బాయ్.